అలాగే ఎమ్మెల్సీ మల్లన్న చాలా సభల్లో ఈ కాంగ్రెస్ పార్టీ రెడ్డిలకే టికెట్లు ఇస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్సీలో కూడా మొన్న జరిగిన గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెడ్డిలకే టికెట్ ఇచ్చింది. మనం బీసీలం ఉండి వాళ్ళకి టికెట్లు ఇవ్వడం ఎందుకు? అతను కూడా బీసీల పార్టీ పెడుతున్నాడని ఊహాగానాలు వస్తున్నాయి. ఏమంటే పార్టీలు చాలామంది పెట్టారు. పార్టీలు ఎంతోమంది పెట్టారు. బీసీల పార్టీ అని ఇంకోటి పార్టీ అని ఇంకోటి పార్టీ అని దేవేంద్ర గౌడ్ లాంటి పెద్ద ఆయన పెట్టాడు. ఇంకా చాలామంది పెట్టారు. మన కాసాని జ్ఞానేశ్వర్ గారు పార్టీ పెట్టారు. అంటే పార్టీ నిలబడాలి, పార్టీ రావాలి అంటే చాలా కష్టం. ఎందుకంటే పార్టీని పోషించాలి అంటే, పార్టీ ఓట్ బ్యాంక్ సంపాదించాలంటే అది కొంతమందికే సాధ్యమైంది. ఇప్పుడు రజనీకాంత్ గారే వెనక్కి వెళ్ళిపోయారు. చిరంజీవి గారు లాంటి వాళ్ళే పార్టీ నడపలేకపోయారు. వాస్తవం ఒప్పుకోవాలి మనమంతా. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక చరిత్ర, బీజేపీ పార్టీ అనేది ఒక చరిత్ర. ఇప్పుడు కొత్తగా ఒక ఉద్యమం పార్టీ పెట్టింది టీఆర్ఎస్. ఆ ఉద్యమం పార్టీ రాజకీయ పార్టీ అయింది. కనుక మనం ఏది కూడా ప్రాంతీయ పార్టీల్లో మన పార్టీ పెట్టడం చాలా ఈజీ. ఏముంది, రిజిస్ట్రేషన్ చేసేసి మనం కూర్చొని మనం మొత్తం టోటల్గా పెట్టుకోవచ్చు. అది కాదు. ఆ పార్టీ నడపడానికి ఫండ్స్ కావాలా. ఇప్పుడు ఆ కేజ్రీవాల్ గారు సక్సెస్ అయ్యారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఆయన ఒక ఉద్యమం నుంచి వచ్చాడు, అన్నాజారి ఉద్యమం నుంచి వచ్చాడు. అందుకనిసే పార్టీ పెట్టడం వేరు. ఇంకొకటి, దీని ఇప్పుడు నేను నా చిన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. దాదాపు నా పుట్టిన నుంచి కాంగ్రెస్ పార్టీ ఈజ్ అ స్టేట్ జాయింట్ సెక్రటరీ చేశాను. సో మనీ పోస్టులు చేశాను దాంట్లో, ఇది కాంగ్రెస్ పార్టీలో. ఓకే, కొన్ని అనువైన కారణాలు అవ్వచ్చు, కొన్ని వివిధ రెండు రాష్ట్రాలు విడిపోవడం కారణం అవ్వచ్చు. నేను 2018లో పార్టీకి రిజైన్ చేశాను. రాయల్గా నేను ఏ పార్టీలో జాయిన్ అవ్వలేదు. నేను 35 సంవత్సరాలు పార్టీ కోసమే ఉన్నాను. పార్టీ కోసమే కష్టపడ్డాను. పార్టీ కోసం నాకు ఇప్పుడు హనుమంతరావు గారు, సుధీర్ కుమార్ గారి టైంలో నేను జాయింట్ సెక్రటరీ చేశాను. అలాగే ఎంతో అంటే ఎందుకంటే హనుమంతన్న పీసీసీ ప్రెసిడెంట్ చేశాడు. అలాగే ఎంతోమంది ఉన్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను. పీజీఆర్ గారు ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారు ఫాలోవర్గా ఉన్నాను. కానీ పార్టీకి విధేయుడిగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా నష్టం రాలేదు కాంగ్రెస్ పార్టీలో. అలా నేను కాంగ్రెస్ పార్టీ కోసం నేనేం చెప్తున్నానంటే, పార్టీ కొంత ఒక లైన్ అనుకునేటప్పుడు ఆ లైన్కి మనం కట్టుబడి ఉండాలి. ఎందుకంటే మనకు వెంకట్ అవ్వచ్చు, లేకపోతే బల్లూరు వెంకట్ అవ్వచ్చు, సోమని సంపత్ గారు అవ్వచ్చు, లేకపోతే ఎంతోమందికి పార్టీ అనిల్ గారు అవ్వచ్చు, ఎంతోమందికి భవిష్యత్తు ఇచ్చింది. అలాగని మన పార్టీ వెయిట్ చేస్తూ ఉండాలి. మన పార్టీని మనమే పరువు తీసుకుంటే ఎలా? మనం రాక మన 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ని నిలబెట్టుకొని మనం బీజేపీ వాళ్ళని ఒక్కసారి చూసి తీసుకోండి. బీజేపీ ఒక స్టేట్లో గవర్నమెంట్ వస్తే అది మళ్ళీ ఆ గవర్నమెంట్ మన చేతికి ఇవ్వడానికి చాలా కష్టంగా ఉంటుంది. అంటే వాళ్ళ దాంట్లో ఒక క్రమశిక్షణ తప్పట్లేదు. మన దాంట్లో భావస్వేచ్ఛ ప్రకటన ఉంది కదా అని మన దాంట్లో కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది కొన్ని బయట మాట్లాడండి, కొన్ని లోన మాట్లాడండి. పార్టీకి నష్టం వచ్చే మాటలు కొన్ని మాట్లాడకూడదు అనేది పార్టీ వాళ్ళు చెప్తూనే ఉన్నారు. వినకపోతే ఇప్పుడు కానీ యాక్షన్ తీసుకోకపోతే రేపు ఇంకొకరు కూడా మాట్లాడతారు. కాబట్టి దాని మీద వెరీ సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఇన్ ఫ్యూచర్ వీళ్ళకందరికీ కూడా మీనాక్షి గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారన్నమాట. మీరు మంచిగా ఉంటే, మంచిగా చేస్తే మీకు పదవులకు ఇవ్వడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తా. మీరు పార్టీని బదనాం చేద్దాం అనుకుంటే, పార్టీని నాశనం చేద్దాం అనుకుంటే 100% మీ పార్టీకి రాయల్గా లేని వాళ్ళు మాకు అవసరం లేదు, ఎంతటి వాళ్ళైనా మాకు అవసరం లేదు అనేది రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటగా ఆమె చెప్పింది. రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే చెప్పారు. ఇంతకుముందు సీనియర్ నాయకులు లాంటి వాళ్ళు పెద్ద గులాం నబీ ఆజాద్ పెద్ద వాళ్ళనే బయటకు పంపించారు. ఆయన కపిల్ సిబాల్ ఎలాంటి వ్యక్తి వద్దు అన్నారు ఆయన, అంతే. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉండేటప్పుడు మీరు కాపలా కాయాలి. కష్టాల్లో ఉండేటప్పుడు రోడ్డు మీదకి లాగాలని ఏ రోజైతే చూశారో ఆ రోజు మాకు అవసరం లేదు, మా కోసం కష్టపడే కార్యకర్త కావాలని అడిగారు. కనుక ఆయన మాటనే ఆమెగా చెప్పారు. కనుక ఇక్కడ మాత్రం ఆ క్రమశిక్షణ చర్య అనేది కరెక్ట్ అని అనుకోవాలి. అంటే నాట్ ఓన్లీ ఈ పార్టీ, ఎనీ పార్టీ. కనుక దయచేసి బీజేపీని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఏ విధంగా ఇక్కడ గవర్నమెంట్ రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మన గవర్నమెంట్ బాగా చేయాలి, బాగుండాలి, డెవలప్ అవ్వాలని చూసుకోండి. శతాబ్ద కాలం నుంచి రెడ్లే పాలిస్తున్నారు, రెడ్లే సీఎం అవుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం అవ్వచ్చు, ఇక్కడ అవ్వచ్చు. అంటే పెట్టుబడి వాళ్ళ దగ్గర ఉందా, బిజినెస్లు వాళ్ళు చేశారా, రాజకీయాల్లో వాళ్ళు ఉన్నారా, లేకపోతే బీసీలు కొంతమంది పెట్టుబడి పెట్టలేకపోతున్నారా, లేకపోతే ఎస్సీలు పెట్టుబడి పెట్టలేకపోతున్నారా? 10 చీఫ్ మినిస్టర్ మెజారిటీ ఆఫ్ సీట్స్ రెడ్ల పాలనలోనే ఉంది. అంటే ఇది చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, మేబీ మినిస్టర్స్ అవ్వచ్చు.
కొన్ని సీట్లు మన ఇల్లు దాన్ని మనం ఖండించడానికి లేదు. మనం ఆ కాపులకు కూడా ఆ ఛాన్స్ ఉంది. ఇప్పుడు కమ్మాస్కి కూడా ఛాన్స్ ఉంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు కూడా ఛాన్స్ ఉంది. కాకపోతే చీఫ్ మినిస్టర్ మనం అవ్వట్లేదు అంటే మరి కేసీఆర్ గారు ఎస్సీని సీఎం చేస్తానన్నాడు. మరి ఆ రోజు మీరు ఎందుకు అడగలేకపోయారు? ఎస్సీని సీఎం చేస్తా అంటే ఎందుకు అడగలేకపోయారు? బీజేపీ బీసీని సీఎం చేస్తా అంటున్నారు. మరి చేస్తారో లేకపోతే ఓసీని సీఎం చేస్తారో ఎవరికి తెలుసు? కనుక పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్ళు, అది ఏ కులమైనా ఏ మతమైనా, ఆ కులాన్ని బట్టి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ఆదినాటి నుంచి కూడా మనం చూస్తే నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి, జనార్దన్ రెడ్డి గారి దగ్గర నుంచి మనం అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర నుంచి, రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి అంతా కూడా పాలించింది రెడ్లే పాలిస్తున్నారు, మెజార్టీ పీపుల్. ఇప్పుడు మొన్నటిదాకా 10 సంవత్సరాలు ఎలమ దొరలు పాలించారు. మరి వాళ్ళదే అవ్వ నడిచింది. అక్కడ మరి కమ్మాసు రెడ్డీసు ఆంధ్రాలో నడిచింది. అంతేగాని ఇప్పుడు కాపులు కూడా సీఎం అవ్వాలని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని కోరుకుంటాం. ఇప్పుడు మేము కాపులు కాబట్టి మేము కాపులు అవ్వాలని కోరుకుంటాం. ఎవరికి కావాలి డిఫరెన్స్, ఆశ ఉంటుంది, ఆశ ఉండడం తప్పులేదు. కానీ మనం అది అవకాశం వచ్చినప్పుడు అది తీసుకోవాలి. అవకాశం దాసనారాయణ గారికి వచ్చింది అనుకున్నాం, అవకాశం మినిస్టర్గానే వచ్చింది, చీఫ్ మినిస్టర్ అవుతారేమో అనుకున్నాం కాపుల్లో. అలాగే పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు సీఎం అవుతారేమో అనుకున్నాం కాపుల్లో. అలాగే మన రంగా గారు, వంగవీటి మోహన్ రంగా గారు అవుతారేమో సీఎం అనుకున్నాం, అలాగే కాపుల్లో అవుతారనుకున్నాం. అలాగే ముద్రగడ పద్మనాభ గారు అవుతారేమో అనుకున్నాం, చేతిలో మిస్ అయింది. చేయకుండా అర్రామ్ జోగి గారు అవుతారనుకున్నాం, మిస్ అయింది. అలాగే ఈసారి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం దాకా వచ్చారు. కాపుల్లో సీఎం అవ్వాలని, ఆయన ఎప్పుడైనా సీఎం అవుతాడని మా కోరిక. ఆశించడంలో తప్పులేదు, మనం శాసించడంలో తప్పు, ఆశించడంలో తప్పులేదు, శాసించకూడదు. ఎందుకంటే అది ఆ రోజు వచ్చిన రోజు కంపల్సరీ వస్తుంది, రానేది వస్తుంది, తప్పదు. బీసీలు సీఎం అవ్వాలన్నా, బీసీలకు సీట్లు రావాలన్నా అందరూ కలిసికట్టుగా అందరూ ఉంటేనే, అన్ని కులాలు కలిస్తేనే ఓటు పడుతుంది. మనం ఎవరు ఓటేసినా ఒక కులం ఓటేస్తే గెలం, అన్ని కులాలు అన్ని మతాలు ఓటేస్తే మనం గెలుస్తాం. ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా అన్నింటిలో అన్ని కులాలు వేస్తేనే మనం గెలుస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలు అందరూ వేస్తే గెలుస్తాం. దయచేసి అది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆశించడంలో తప్పు లేదు, ఆశిస్తాం. పవన్ కళ్యాణ్ గారు మాకు సీఎం అవ్వాలని మేము కోరుకుంటాం. ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారని కోరుకుంటాం. కోరుకోవడంలో తప్పే ఉంది. అందుకేనంటాను, దయచేసి మీరు మల్లన్న గారు ఆయన బీసీలో పాలన రావాలి, బీసీలకు నాయకత్వం రావాలని తప్పలేదు. కానీ పార్టీని ఇబ్బంది పెట్టకూడదు, పార్టీకి ఇబ్బంది వచ్చే మాటలు మాట్లాడకూడదు. రెడ్డి కులం కూడా మనవాళ్ళే కదా, ఎవరు బయట వాళ్ళు ఎవరు కాదు కదా. రెడ్డిని కించపరచడం మాత్రాన మీకేమొస్తుంది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు రెడ్లు అందరూ మన ఓసీలు అందరూ మన మనుషులే కదా. మనందరం కలిస్తే ఓటు పడితేనే కదా మన పార్టీ నిలబడుతుంది. దయచేసి మనం ఒక కులాన్ని మనం వ్యతిరేకిస్తే, ఆ కులం ఓట్లు మనకు దూరం అయితే మనం ఇబ్బంది పడతాం కదా అని ఆలోచించుకోవాల్సింది మల్లన్న గారు. ఒకసారి మళ్ళీ రిపీట్ ఆలోచించుకొని ఒక్కసారి దాంట్లో ఏమైనా మరి వివరణ ఆయన ఏమైనా ఇస్తాడేమో చూసుకోవాలి, వెయిట్ చేద్దాం.